రామ్ రామ్ ఫ్రెండ్స్, మోదీజీ పాకిస్తాన్కి పెద్ద షాక్ ఇచ్చారా? చెప్పడమే కాదు, చేసి చూపించారా? పాకిస్తాన్కి మన దేశపు నీళ్లు వెళ్లడం ఆపేస్తాను అని 2016లో చెప్పారు. आपका एक चौकीदार भारत के हक का एक एक बूंद भारत के किसान तक पहुंचाने के लिए संकल्प लेकर के बैठा है और काम करके रहेगा। अब एक बूंद पानी जो हिंदुस्तान के हक का है वो पाकिस्तान नहीं जाएगा। ఈ రోజున చేసి చూపించారు. ప్రతి చుక్క నీరు హిందుస్థాన్లోని పంజాబ్, జమ్మూ, కాశ్మీర్లో ఉన్న రైతులకి తీసుకొస్తాను అని ఆనాడు సంకల్పం చేశారు. చేస్తున్నాను అని చెప్పారు, చేసి చూయించారు. 45 సంవత్సరాలుగా ఒక ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? 70 సంవత్సరాలుగా సాధించలేనిది ఈ రోజు మోదీ గారు ఎలా సాధించారు? కావాలని ఆపేశారా? పాకిస్తాన్ అంటే అంత ప్రేమ ఉన్న పార్టీ ఏది? నాయకులు ఎవరు? పాకిస్తాన్ మన నీటిని వాడుకుంటుంటే కాంగ్రెస్ సంతోషిస్తూ ఉంది. మన దేశపు రైతులు నీళ్లు లేక ఏడుస్తుంటే కాంగ్రెస్ సంతోషిస్తూ ఉంది. 70 ఏళ్లుగా కాంగ్రెస్ చేయలేని పనిని మోదీ చేసి చూపించారు. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఈ దేశపు వనరులు మొదట ముస్లింలకే చెందుతాయి అని అన్నారు. నెహ్రూ ఏమో భారతదేశ నీటి మీద పాకిస్తాన్కి హక్కుంది అనేలా చేశారు. అసలు హిందుస్థాన్ నీరు పాకిస్తాన్కి వెళ్లడం ఏంటి? ఇప్పుడు ఎలా ఆపగలిగారు? 1960లో పాకిస్తాన్ భారతదేశం మధ్యన ఒక ఒప్పందం జరిగింది. దానినే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. ఈ సింధు జలాల ఒప్పందం ప్రకారం ఇండస్, జనాబ్, చేలం నదుల మీద పాకిస్తాన్కి పూర్తి అధికారాలు ఇచ్చారు. భారతదేశానికి రవి, బియాస్, సట్లెజ్ నదులపైన పూర్తి అధికారాలు ఇచ్చారు. సట్లెజ్ నది నీళ్లు భాక్రా డ్యాం ద్వారా, బియాస్ నది నీళ్లు పాంగ్ డ్యాం ద్వారా పూర్తిగా వినియోగించుకుంటున్నారు భారతదేశంలోని. రావి నది నీటిలో కొంత భాగాన్ని లఖన్పూర్ డ్యాం ద్వారా పాకిస్తాన్కు తరలిస్తున్నారు. అదే ట్రీటీ. కానీ షాపూర్ కంది బ్యారేజ్ కనుక పూర్తయితే రావి, సట్లెజ్ మరియు బియాస్ నదులపై భారతదేశంకి పూర్తి నియంత్రణ వచ్చేస్తుంది. ఈ రావి నది హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభమై పంజాబ్, జమ్మూ, కాశ్మీర్ నుండి పాకిస్తాన్కి చేరుతుంది. ఓ ఈజీ కదా, డ్యాం కట్టేసి మన నీళ్లు మనమే ఉంచుకుంటే అయిపోయేది. ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది అనుకుంటున్నారా? నీటి పారుదల మరియు జల విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన ఈ షాపూర్ కంది బ్యారేజీ దశాబ్దాలుగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు 1995లో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పునాది రాయి వేశారు. అయితే ఈ ప్రాజెక్టు జమ్మూ, కాశ్మీర్ మరియు పంజాబ్ ప్రభుత్వాల మధ్య అనేక వివాదాలను ఎదుర్కోవడంతో పాటు ప్రాజెక్టు పనులు ఆలస్యమై పనులు నిలిచిపోయాయి. జమ్మూ కాశ్మీర్లోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు నీరందించే అవకాశం ఉన్న షాపూర్ కంది డ్యాం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 458 కోట్లు కేటాయించారు. జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్ మధ్య గత 40 సంవత్సరాలుగా ఉన్న వివాదాలు పరిష్కరించి షాపూర్ కంది డ్యాం ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించేందుకు సెప్టెంబర్ 8, 2018న ఒప్పందంపై సంతకం చేశారు. ఈ షాపూర్ కంది బ్యారేజీని పూర్తి చేయకపోవడం వల్ల మన నీరు ఉచితంగా పాక్ దేశానికి 60 సంవత్సరాలుగా ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కతువా మరియు సాంబా జిల్లాలోని 32,000 హెక్టార్ల భూమికి సాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగించుకోనున్నారు. ఇది జమ్మూ, కాశ్మీర్ మరియు పంజాబ్లలో వ్యవసాయ మరియు ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. ఇంత ప్రాముఖ్యత గల ప్రాజెక్ట్ 60 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలకు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మీద సరైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేకపోవడం కావచ్చు, లేదా రావి నది నీరు ఆపేస్తే పాకిస్తాన్ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని కాంగ్రెస్కి ముందు నుండి స్వతహాగా గల పాకిస్తాన్ అంటే ప్రత్యేక అభిమానం కావచ్చు. ఒప్పందం కుదిరిన 64 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు షాపూర్ కంది బ్యారేజ్ పూర్తి కావడంతో రావి నది నుంచి పాకిస్తాన్కు 60 సంవత్సరాలు ఊరికే వెళ్తున్న నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఇదే కాదు, ఇలాంటి ఎన్నో సమస్యలను కాంగ్రెస్ దగ్గరే ఉండి సృష్టించింది. దేశ విభజన దగ్గర నుండి కాశ్మీర్ సమస్య, ఆర్టికల్ 370 ఇలా ఎన్నో సమస్యలు సృష్టించింది. కానీ దేనికి కూడా పరిష్కారాలు చూపలేదు. ఒక దేశభక్తుడు నాయకుడైతే దేశాన్ని, దేశ ప్రజలని తన కుటుంబం అని అనుకుంటే ఇలాంటివి ఎన్నో చేస్తారు. మనం ఎన్నో చూస్తాము. ఇలాంటి లీడర్స్లు ప్రతి రాష్ట్రానికి అవసరం. మొదట దేశం, తర్వాతే కుటుంబం, మిగతావన్నీ తర్వాతే అనుకునే దేశభక్తుల చేతిలో మన దేశం పునర్వైభవం పొందగలదు.